భార్యలు భర్తల్ని చంపుతున్నారు, లేకపోతే భర్తలు భార్యల్ని చంపుతున్నారు. ఈ మధ్య కాలంలో ఈ కేసెస్ అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. అంటే 2 రోజులకో 3 రోజులకో ఒకసారి ఇట్లాంటి కేసు అయితే కామన్గా అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ చంపిన విధానం చూస్తేనే అసలు ఎందుకు ఇట్లా మనుషులు ఇంత ఘోరంగా ఎట్లా ఆలోచించగలుగుతున్నారు, అసలు మానవత్వమే లేకుండా పోతుందా అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఘటన కూడా అట్లాంటిదే అనుకోవచ్చు. ఇప్పుడు భర్తని అడ్డు తొలగించాలనుకుంది. పథకం ప్రకారం ఏం చేసిందంటే వాళ్ళ చెల్లెలు భర్త సహాయంతో ముగ్గురు కలిసి భర్తను హతమార్చాలని అనుకున్నారు. అంటే వాళ్ళు కూడా సహాయపడ్డారు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి కేసులో ఇప్పుడు భర్త ఎవరైతే ఉన్నారో ఆయన పేరు వచ్చేసి సాయిలు, భార్య పేరు వచ్చేసి కవిత. వీళ్ళిద్దరు కూడా మామూలుగా వాచ్మెన్ పని చేసుకుంటూ బతికేవాళ్ళు. సో కుకట్పల్లిలో ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్ కొలువు కోసమని వీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. యాక్చువల్లీ వీళ్ళు ఉండేది మాత్రం వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి మాత్రం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం. కానీ అంటే ఉపాధి కోసం అనుకోండి, బతుకు తెరువు కోసం అనుకోండి, ఇక్కడ కూకట్పల్లిలో వాచ్మెన్ వృత్తిలో ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా అక్కడే ఉండి పని చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ వీళ్ళిద్దరికి కూడా గతంలో అంటే 15 ఏళ్ల క్రితం నుంచి కూడా ఇద్దరికి వివాహేతర సంబంధం ఉంది. అట్లాగే ఇద్దరు బ్రతుకు తెరువు కోసం అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో బతకాలి కదా అన్నట్టుగా వీళ్ళిద్దరు కూడా ఒకే చోట ఉంటూ పని చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. కానీ ఏం జరిగిందో ఏంటో తెలీదు. భర్తకు అనారోగ్య సమస్యలు రావడం, వాటిని చేయడానికి ఇష్టపడని భార్య ఇంకా లాభం లేదు అనుకుంది. ఖచ్చితంగా ఈయనను తొలగించుకోవాల్సిందే, నా వల్ల అవ్వట్లేదు అనుకుంది. అందుకని ఒక పథకం ప్రకారం ఏం చేసిందంటే భర్తకు యాక్చువల్లీ షాక్ ఇచ్చి మరీ వీళ్ళు ముగ్గురు కలిసి, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు కవిత వాళ్ళ చెల్లెలు, అట్లాగే వాళ్ళ భర్త అండ్ ఈమె, వీళ్ళు ముగ్గురు కలిసి షాక్ ఇచ్చి ఆయనను చంపేయడం అయితే జరిగింది. కానీ ప్రొజెక్షన్ మాత్రం ఏం చేశారు అనంటే పూర్తిగా న్యాచురల్గా చనిపోయినట్టుగా, అక్కడ ఏమీ జరగనట్టుగా వీళ్ళు ఒక పథకం ప్రకారమే చంపిన తర్వాత ఊరికి తీసుకువెళ్ళి ఈ దహన సంస్కారాలు కావచ్చు, ఈ అంతిమ సంస్కారాలకు సంబంధించిన ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్. కానీ అనుమానం వచ్చింది అక్కడ ఊర్లో ఉన్నటువంటి పెద్దలకు, అసలు ఆల్ ఆఫ్ సడన్ ఏమైంది, ఎందుకు ఇట్లా చనిపోయిందో. అట్లాగే మనిషి కూడా కరెంట్ షాక్ తాకిన తర్వాత ఎట్లా అయిపోతాడో మనకందరికీ తెలిసిందే. ఆ బాడీ చూసిన వాళ్ళు అనుమానం వ్యక్తం చేసిండ్రు. ఎందుకంటే భార్యాభర్తల మధ్య పెద్దగా సఖ్యత లేదు అన్న విషయం తెలుసు కాబట్టి ఎక్కడో అనుమానం కలిగింది ఊరు పెద్దలకి. అంటే ఇప్పుడు సాయిలు అతన్ని పూడ్చిపెట్టేద్దాం ఇంకా అయిపోతుంది అని అనుకున్నారు. ఊరు పెద్దలు అసలు ఏం జరిగింది ఏంటి, ఆల్ ఆఫ్ సడన్గా ఎట్లా చనిపోయిండు, సాయిలు బాడీ చూస్తేనేమో అట్లా లేదు, మీరు చెప్తున్నదేమో ఇంకో రకంగా ఉంది, అసలు ఏం జరిగింది ఏంటి అని గట్టిగా నిలదీయడంతో భార్య కవిత అసలు నిజం చెప్పేసింది. అంటే కరెంటు షాక్ ఇచ్చి అడ్డు తొలగించాలనుకున్నాం కాబట్టి ఇలా జరిగింది, ఇట్లా చేశాము అని. ఊరి ప్రజలు కూడా పూర్తిగా షాక్ అయినటువంటి పరిస్థితి. ఆ కేసు విన్నా లేకపోతే అక్కడే దగ్గరుండి చూశారు కాబట్టి ఇంత ఘోరంగా కూడా ఆలోచిస్తున్నారా, ఇంత దారుణంగా కూడా మనుషులు తయారయ్యారా, మరి అసలు మానవత్వం మరిచిపోయి కూడా కరెంటు షాక్ ఇచ్చి ఒక మనిషిని చంపేయాలి అనేది వచ్చింది అని అంటే ఇంకా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు అనే సిచ్యువేషన్కి వచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఇంకా ఇక ఊరు ప్రజలు పూర్తిగా పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు కేసు అయితే ఫైల్ చేసి ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అట్లాగే శిక్షణ అయితే గ్యారంటీ పడుతుంది. కానీ ఇంత ఘోరంగా ఈ మధ్య కాలంలో అసలు భార్యలు భర్తల్ని చంపడం, భర్తలు భార్యల్ని చంపడమే ఇంకా అదొక్కటే సొల్యూషన్. చంపితే ఇంకా మనకే బాధ ఉండదు అని ఎట్లా అనుకోగలుగుతున్నారు అనేది ఒకటి. అంటే నేరం చేసిన తర్వాత నేరం నిరూపితం కాకుండా ఉండదు. సరే 2 రోజుల 3 రోజుల లేకపోతే 6 నెలల ఏడాదా, కానీ ఖచ్చితంగా ఒక దగ్గర ఏదైనా జరిగిందంటే అందులో అనుమానం ఏమైనా ఉందంటే పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. అట్లాంటి టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఇది పిచ్చితనం అవుతుంది. మనిషిని చంపేదాకా అసలు ఎందుకు ఆలోచిస్తున్నారు?
మరీ అసలు మనం అందరం కూడా మనుషులమే కదా, రేపు తెల్లవారి మన పరిస్థితి ఏంది అనేది కూడా ఆలోచించకుండా ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున ఈ మధ్య చర్చ జరుగుతున్న సందర్భం అయితే కనిపిస్తోంది. కానీ ఇట్లాంటి ఘటనలు నిజంగా చాలా చాలా బాధాకరం. అంటే ఎవరు ఏం చేయలేని పరిస్థితి, ఎవరింట్లో ఏం జరుగుతుందో ఎవరు ఎట్లా కనుగొనగలుగుతారు. కానీ విడిపోవాలనుకుంటే విడిపోండి, కానీ మరీ ఇంత దారుణంగా చంపడము అనే వరకు వెళ్ళడం మాత్రం ఎంతవరకు కరెక్ట్ కాదు అనేది కూడా జనరల్లీ అందరూ మాట్లాడుకుంటున్న విషయం. అట్లాగే ఈ సైకియాట్రిస్టులు కూడా చెప్తున్నది అది. ఒకవేళ విడిపోవాలనుకుంటే విడిపోండి, కానీ ఈ చంపడాలు నరకడాలు అత్యంత దారుణంగా చంపడం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదు అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. పేరు శ్వేత. మా నాన్న ఇంటి దగ్గర ఉంటే మా అమ్మ వచ్చి సిటీ తీసుకెళ్ళింది. తర్వాత నుంచి 5 days ఫోన్ మాట్లాడిండు. అక్కడ నుంచి ఫోన్ మాట్లాడకపోయేసరికి ఎందుకు ఫోన్ మాట్లాడతలేడని కాల్ చేస్తే మీ నాన్న లేడు, నా దగ్గర నుంచి వెళ్ళిపోయిండు అని చెప్పింది. పుష్కలారిపోయిండు, 50,000 తీసుకొని అన్నది. ఎట్లా తోలుకోపోయినావు, అట్లా తోలి ఇంటికి, నువ్వు వచ్చిన సరే రాకుండా సరే అన్నామా ఉన్నా. ఈ తర్వాత ఫోన్ చేసి నువ్వు రామారా, నువ్వు వచ్చిందాక కాదు అట్లయితే తెలుస్తుందా అంటే నిన్న నైట్ ఇంటికి వచ్చింది. ఇక చాలా మంది ఇట్లా అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా అంటారు, వాళ్ళందరూ పిలిచి అడిగిరు అట్లా ఎట్లా తోలుకోయినావు, ఇట్లా ఎట్లా చేసినావు అని. తర్వాత నాకు ఏం తెలియదు, ఇసుకెళ్ళారికి పంపించిన నేను 50,000 తీసుకుంటూ నా తక్కించి ఇక పోయిండో ఉన్నాడో నర్మంత్రాన్ని జిక్కిండో నాకు తెలియదా అన్నది. తర్వాత ఇక నైట్ స్టే చేస్తే పోలీస్ అంకుల్ వల్ల వచ్చి తీసుకొచ్చి అంతే. ఇక నాకు తెలిసింది. మాతో మంచిగానే ఉండేది, బట్ మా నాన్నకు మా అమ్మకు గొడవలు ఉండే. కానీ ఇక ఇప్పుడు ఇట్లా చేస్తామో తెలియదు కదా. మీ పిల్లలు మీ అమ్మ దగ్గర ఉండేనా, మీ నాన్న దగ్గర ఉండేనా? మీరు మా నాన్న దగ్గర ఉన్నాం. మా నాన్నమ్మ మా తాతయ్య మా నాన్నతో వాళ్ళతో ఉన్నాం. మీ నాన్న ఎలాంటి మంచివాడే మా నాన్న. మీ మదర్? ఇక మా మమ్మీ మాతో లేదు కదా, ఎట్లా అని చెప్పలేను. అంటే మాకు 5 years, నాకు మా తమ్ముడికి 3 years ఉన్నప్పుడు వెళ్ళిపోయింది. మధ్యలో వచ్చింది, వచ్చి అంతా అయింది కథ. మీ అమ్మ ఎక్కడ ఉండే? నిజాంపేట. ఇక్కడనే. ఆమె ఏం పని చేస్తుండేది? తెలియదు. నిజాంపేటలో ఉంటదని తెలుసు కానీ ఏం పని చేస్తానని తెలియదు. ఎన్ని రోజులకైతే మీరు సిటీ తీసుకొచ్చి మీ డాడీని? శనివారం హనుమాన్ జయంతి రోజు తీసుకెళ్ళింది. మొన్న శనివారం రోజు చెప్పింది. ఇక మళ్ళీ ఫోన్ కలవట్లేదు. ఏం చెప్పి తీసుకొచ్చింది హైదరాబాద్ కి? అక్కడికి వెళ్ళిపోదాం, ఇక్కడ ఏం పని ఉందని ఆ పని చేసుకుందామా అన్ని వాచ్మెన్ ఉందామా అని వెళ్ళిపోయారు అంట. ఆడ వాచ్మెన్ పని చేసింది తెలియదు, చేయని తెలియదు. నాకు మిమ్మల్ని రమ్మని చెప్పలేదా పిల్లల్ని? మమ్మల్ని రమ్మని అన్నారు. అంటే మా నాన్నమ్మ కూడా అన్నది వెళ్ళిపో వాళ్ళతోనే. అంటే మేము పోము, నీ కళ్ళు కనిపించాయి కదా అని మా నాన్నమ్మ వాళ్ళతోనే ఉన్నాం మేము. ఇక మా మమ్మీ తీసుకొని వెళ్ళిపోయింది. తర్వాత ఫోన్ చేసి మీ నాన్న లేడని చెప్తే నువ్వు ఎట్లా తొలకపోయినావు, అట్లా తీసుకొని రా అని నాకు తెలియదు, మరి మా నాయనగా నాకు కావాలా అన్నా. అంతే. లింగాయపల్లి. నేను మాజీ ఎక్స్ సర్పంచ్ను కాను సార్, సర్పంచ్ను. వీళ్ళు 3 ఏళ్ళు, ఈ పిల్ల 4-5 ఏళ్ళు ఉన్నది, ఇలా తమ్ముడు 3 ఏళ్ళ నుంచి పంచాయతీ. అది ఒక్క రోజు కూడా సంసారం చేయలే. రోజు వీళ్ళు అయ్యుండి ఒక బోకరు దీన్ని పట్టుకొని వ్యభిచారానికి ఇడిచిపెట్టిన మొత్తం దాన్ని దంద చేస్తుండే వీడు. అయితే ఎన్నో ఒక 50 పంచాయతీలు చేసిన, కోర్టుకు పోయినా వీళ్ళ గురించి, కోర్టుకు వెళ్ళి పోయినా కానీ వారిని నమ్మలేం. దీన్ని వ్యవహారం చూసి దానికి నమ్మలేం మేము. నమ్మక ఇక నడవని కూడా మెల్లగా సురుసురు అయింది. భార్య భర్తలు కదా, నడుస్తుండొచ్చు, లోకంలో ఉన్నట్టు నడుస్తుండొచ్చు అని నమ్మినాం. నా దగ్గర జీతం ఉండే, నా దగ్గరికి వెళ్ళిపోయి ఇగో ఈ మల్లయ్య దగ్గర ఉన్నాడు, వాడు ఊళ్ళో అడుకొని తినడు బతుకుడే ఉండేవి, అంత ఏం ఆశ కూడా లేదు. దాని గురించి శనివారం నాడు తెచ్చింది, తీసుకొచ్చి మేము మంచిగా బతుకుతాము అడగడం దానికి ఏది ఇక్కడ ఏమో అంటారు కదా, వాచ్మెన్కి ఉంచుతాము అని చెప్పి తోలుకొచ్చింది. ఇక వాచ్మెన్కి ఉన్నాడా లేడా మాకు తెలియదు. ఇక శనివారం నిన్న వచ్చి ఊళ్ళో చచ్చిపోయిండో ఉన్నాడా అని మేము అడిగితే నాకు తెలియదు. 50,000 ఇచ్చి బంగారం ఇప్పించుకారమ్మా తోలిన పెద్ద మనిషి, మరి ఆయన ఎడిపోయిండో నాకు తెలియదు అన్నది. అంటే నేను 5-6 గురిని తోలిచ్చిన, దాన్ని గట్టిగా అడుగుని కానీ అంటే కొడతామన్న రద్దు, కొట్టకుండా మనకేం తెలియదు, ఎట్లా కొడతారు కొట్టకమన్నాం. ఇక రాత్రి వండుకున్నాము. ఇక తెల్లారి మాస్కు నచ్చిలు పట్టుకొచ్చి, కానీ ఇప్పుడు దానికి గట్టి శిక్ష కావాలి. అది చాలా రౌడీ, అది చాలా ఇంత మనిషి కాదు. వాళ్ళ చెల్లెలు, వాని మరిది, వాని తమ్ముడు, వాళ్ళకు తగిన శిక్ష కావాలి సార్. ఇట్లా చేసుకుంటూ పోతే ఆగమవుతుంది ఊళ్ళు. మాది ఊరు లింగాయపల్లి. జీతం ఉండే, ఆయన వరకడ జీతం ఉండే, అలా భార్య వచ్చింది.
భార్య చేంజ్ చేసింది, ఇక్కడ జీతం ఉండద్దు, నేను తోలుకపోతే హైదరాబాద్ అని నా దగ్గర డబ్బులు కట్టేసింది. తోలుకొని వచ్చింది. వచ్చి నిన్న మరో రిటర్న్ వచ్చింది. అక్కడ ఇక్కడ తోలుకొచ్చింది, మరొక రిటర్న్ వచ్చింది. వర్షాకాలం మరి సాయిలేడి అని మంది అడిగిరుగా, మొన్ననే వచ్చిండు 50,000 తీసుకొని ఇంటికి పంపించిన అని చెప్పింది. అట్లా నమ్మలేదు జనాలు, మాతో కూడా జనాలు నమ్మలేదు. నువ్వేమో చేసినావు అంటే కల్లా నేను అక్కడ ఏం చేసినా నాకు తెలియదు, నాది తెలియదు, ఇది తెలియదు, లొల్లి పెట్టుకుని తెచ్చాడు. లొల్లి పెట్టుకున్నా మళ్ళా 12 గంటల దాకా మన పబ్లిక్ బాగా అడిగారు. అటు ఏం చెప్పలేదు. చెప్పేప్పటికల్లా ఆయన ఏం చేసారు, ఇక ఒలంతలో నిద్రపోయి పంటాం కదా, పోయి పన్నాక రాత్రి పోలీసులు వచ్చాము, దొరకచ్చు. ఇక్కడ అక్కడ నా దగ్గర నుండి సద్వితమైన మంచి ఊరు మీది? పాతలింగపల్లి, పాపడపేట మండలం, మెదక్ జిల్లా. ఏం పేరు ఆయన పేరు? సాయిలు. వాళ్ళ భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు గొడవలు అప్పటి నుంచి ఆమె హైదరాబాద్ ఉంటుండే. ఆయన ఒక్కడు ఊళ్ళో ఈయన పెద్ద మంచి తమ్ముడు కొన్ని రోజులు నా దగ్గర ఉన్నాడు. ఇప్పుడు నా దగ్గరికి దొరుకుని వచ్చింది డబ్బులు కట్టి. ఏం పని చేస్తా ఉండేవాడు? నా దగ్గర బలరు పాలు ఉంటుండే, మేపుతుండే, కూలి పని చేసుకుంటుండే. ఏమైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా ఆయనకి? లేదు సార్. ఆమెకి? ఆమె సంగతి అది ఇది ఇక్కడ. మీ పేరేం పేరు? మళ్ళీ